సంగీత సాహిత్య సమలంకృతే స్వరరాగ పదయోగ సమభూషితే సంగీత సాహిత్య సమలంకృతే స్వరరాగ పదయోగ సమభూషితే. డిఎల్ నారాయణరావు గారు నిర్మించిన ప్రతిష్టాత్మక చిత్రం ఏకవీర. ఇందులో చాలా పాటలతో పాటు గేయ భాగాల్ని కూడా రచించారు నారాయణ రెడ్డి గారు. అత్యంత ప్రసిద్ధ కవి సమయాలని తీసుకొని నవ్య రీతిలో రాసిన ఆ గేయాలని సినిమా కోసం బాలు గారు పాడారు. చిత్రంలో మొదటి ఖండికని వీరభూపతి పాత్ర మీద చిత్రీకరిస్తే మిగిలిన 2 ఖండికల్ని కుట్టాన్ సేతుపతి పాత్ర మీద చిత్రీకరించారు. ఇప్పుడు కూడా ఆ పాటని బాలు గారు పాడితేనే అందం, మనందరికీ ఆనందం. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. ఏ పారిజాతమ్ములీయగలను సఖీ గిరిమల్లికలు తప్ప గరిక పువ్వులు తప్ప ఏ కానుకలను అందించగలను చెలి గుండెలో తుల దాచుకున్న వలపులు తప్ప జగతిపై నడయాడు చంచల వల్లిక తరుణి ఆకృతి దాల్చు శరదిందు చంద్రిక శరదిందు చంద్రిక నీవు లేని తొలి రాత్రి నిట్టూర్పుల పెను చీకటి నీవు లేని విరిపానుపు నిప్పులు చెరిగే కుంపటి విరులెందుకు సిరులెందుకు మనసు లేక మరులెందుకు తలపెందుకు తనువెందుకు నీవు లేక నేనెందుకు నీవు లేక నేనెందుకు కలువ పూల చెంత చేరి కైమోడు పుసేతును నా కలికి మిన్న కన్నులలో కలకలమని విరియాలని మబ్బులతో ఒక మారు మనవి చేసి కొందును నా అంగన హాలాంగణమున ముంగురులై కదలాలని చుక్కలతో ఒక్కసారి సూచింతును నా ప్రేయసి నల్లని వాల్జడ సందులా మల్లియలై మొలవాలని పూర్ణ సుధాకర బింబమునకు వినతి సేతును నా పొలతికి ముఖబింబమై కళలు దిద్దుకోవాలని
ప్రకృతి ముందు చేతులెత్తి ప్రార్థిల్తును కడసారిగా. నారమణికి బదులుగా ఆకారం ధరించాలని. చెల్లెలి కాపురం చిత్రంలో ఒక సాహిత్య ప్రధానమైన నృత్య గీతం ఉంది. ఆ పాటని కళాతపస్వి విశ్వనాథ్ గారు రాయమన్నప్పుడు ఆసువుగా ఒకే ఊపులో రచించి వినిపించారట నారాయణ రెడ్డి గారు. ఓ, ఇది మీ పాట కదా అని చిరునవ్వుతో ప్రశంసించారట కళాతపస్వి. ఇంతలోనే నిర్మాత బాలయ్య గారు జోక్యం చేసుకుని మరీ అర్థం కాని పదాలున్నాయి, కొంచెం తేలిక మాటలు వేస్తే బాగుంటుందేమో అని అన్నారట. విశ్వనాథ్ గారు వెంటనే కల్పించుకొని ఉంటే యథాతథంగా ఉండాలి, లేకపోతే చిన్న చిన్న మాటలతో మళ్ళీ రాయించుకుందాము అన్నారంట. బాలయ్య గారు ఏమనుకున్నారో ఏమో గాని సరే ఉన్నది ఉన్నట్టుగానే తీసుకుందాం అన్నారట. బాలు గారు పాడినటువంటి పాటల్లో ఆనాడు ఒక ప్రపంచం సృష్టించినటువంటి ఆ పాటకి స్వరకర్త మహదేవన్ గారు ఆ పాటని మన కోసం పాడి వినిపించమని మరోసారి అర్థిస్తున్నాము శ్రీ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారిని. వారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తూ. చరణ కింకిణులు కల్లు కల్లు మన కర కంకణములు గలగలలాడగా అడుగులందు కలహంసలాడగా నడుములో తరంగమ్ములూగగా విలీల కచభర విలాస బంధుర తనూలతిక చంచలించిపోగా ఆడవే మయూరీ నటనమాడవే మయూరీ నీ కులుకును గని నా పలుకు విరియ నీ నటనను గని నవ కవిత వెలయగా ఆడవే మయూరీ నటనమాడవే మయూరీ ఆడవే మయూరీ. అది యమునా సుందర తీరము, అది రమణీయ బృందావనము, అది విరిసిన పున్నమి వెన్నెల, అది వీచిన తెమ్మెర ఊయల, అది చల్లని సైకత వేదిక, అట సాగెను విరహిణి రాధిక. అది రాధ మనసులో మాధవుడు దిన రసమయ మురళి గీతిక. ఆడవే మయూరీ నటనమాడవే మయూరీ నా పలుకుల కనయకు కులుకు చూపి నా కవితకు సరియగు నటన చూపి ఇక ఆడవే మయూరీ నటనమాడవే మయూరీ. పాలనేత్ర సంప్రభవ జ్వాలలు ప్రసవ శరుని దహించగా పటిని కోలు పటి రతీదేవి దుఃఖితమతి రోధించగా హిమగిరీంద్ర శిఖరాగ్ర తాండవ ప్రమథ గణము కనిపించగా ప్రమథనాథకర పంకజ భాంకృత డమరుధ్వని వినిపించగా ప్రళయకాల సంకలిత భయంకర జలధరార్భటుల చలిత దిక్తటుల చకిత దిక్కరుల వికృత కీకృతుల సహస్రఫణ సంజనిత పూత్కృతుల కనులలోన కనుబొమ్మలలోన అధరమ్ములోన వదనమ్ములోన కనులలోన కనుబొమ్మలలోన అధరమ్ములోన వదనమ్ములోన కడ
సీమలోన కటి సీమలోన కరయుగములోన పదయుగములోన నీ తనువులోని అడుగడుగులోన అనంత విధముల అభినయించి ఇక ఆడవే ఆడవే ఆడవే. గొప్ప పాట, గొప్ప సాహిత్యం, అంతే గొప్పగా మీరు ఈ పాటని ప్రజెంట్ చేశారు. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ. ఇది ఘంటసాల గారు పాడవలసిన పాట. యాక్చువల్గా ఆయనకు అప్పుడు ఆరోగ్యం బాగాలేదు. ఎలాగా అంటే కనీసం ట్రాక్ అయినా బాలు పాడితే బాగుంటుందని అనుకున్న సందర్భంలో ధైర్యం చెప్పినవారు నారాయణ రెడ్డి గారు. మా అబ్బాయి బాగా పాడతాడు, వాడికి డిక్షన్ కూడా బాగుంటుంది అని అలా ప్రయత్నం చేశాను. ఇప్పుడు నేను పాడిన పాట వింటే నాకు సంతృప్తిగా లేదండి. అప్పుడు పాడింది కూడా ఇంకొంచెం బాగా పాడి ఉండొచ్చేమో, కానీ ఈ పాట బాగా బాగా పాపులర్ అయింది, బాగా నాకు పేరు తెచ్చిపెట్టింది. సినిమాకు, శోభన్ బాబు గారికి, విశ్వం గారికి, అందరికీ నారాయణ రెడ్డి గారు, కేవి మహాదేవన్ గారు కలిసి ఈ అమృతాన్ని రంగరించి మాకు ఇచ్చారనమాట. చాలా మంచి సిచ్యువేషన్లో కూడా ఛాలెంజ్, ఇద్దరి మధ్య ఛాలెంజ్, హీరోకి హీరోయిన్కి. హీరోయిన్ ఇస్ అ డాన్సర్, నేను ఏమి ఎక్స్ప్రెషన్ పాడితే దానికి మీరు నృత్యం చేయగలరా భంగిమ అని అలా అద్భుతంగా జరిగింది. ఆఖరికి హీరో గెలుస్తాడు. ఎలాగ స్నేహానికి అర్థం అద్దం బాపు రమణ గారుల బంధం. ఆ అనుబంధం సృష్టించిన స్నేహం చిత్రంలో ఒక అపురూపమైన సాహితీ చిత్రాన్ని ఆవిష్కరించారు నారాయణ రెడ్డి గారు. ఆయన మాటల్లోనే చెప్పాలి అంటే, నిన్న రాత్రి ఒక కలొచ్చింది, ఆ కలలో ఒక దేవత దిగొచ్చింది, చందమామ కావాలా, ఇంద్రధనస్సు కావాలా, అమ్మ నవ్వు కావాలా, అక్క ఎదురు రావాలా అని అడిగింది. అంటే ఇంకేం కావాలి సార్, ఈ అందమైన పాట తప్ప అనాలనిపిస్తోంది. మహాదేవన్ గారి స్వరకల్పనలో బాలు గారు పాడినటువంటి ఆ స్నేహ గీతాన్ని మనకిప్పుడు వినిపించబోతున్నారు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు. వారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. నీ ఉంటే వేరే కనులెందుకు, నీకంటే వేరే బ్రతుకెందుకు, నీ బాటలోని అడుగులు నావి, నా పాటలు నీ మాటలు నీవి. నీ ఉంటే వేరే కనులెందుకు, నీకంటే వేరే బ్రతుకెందుకు, నీ బాటలోని అడుగులు నావి, నా పాటలు నీ మాటలు నీవి. నీ ఉంటే వేరే కనులెందుకు. నా ముందుగా నువ్వుంటే తొలి పొద్దు, నువ్వు చెంతగా లేకుంటే చీకటి. నా ముందుగా నువ్వుంటే తొలి పొద్దు, నువ్వు చెంతగా లేకుంటే చీకటి. నీ చేయి తాకితే తీయని వెన్నెలా, చేయి తాకితే తీయని వెన్నెల, అలికిడి వింటేనే తొలకరి జల్లు. నీ ఉంటే వేరే కనులెందుకు, నీకంటే వేరే బ్రతుకెందుకు, నీ బాటలోని అడుగులు నావి, నా పాటలు నీ మాటలు నీవి. నీ ఉంటే వేరే కనులెందుకు. నిన్న రాత్రి ఓ కల వచ్చింది, ఆ కలలో ఒక దేవత దిగి వచ్చింది. నిన్న రాత్రి ఓ కల వచ్చింది, ఆ కలలో ఒక దేవత దిగి వచ్చింది. చందమామ కావాలా, ఇంద్రధనువు కావాలా, అమ్మ నవ్వు చూడాలా,
అక్క ఎదురు రావాలా, చందమామ కావాలా, ఇంద్రధనువు కావాలా, అమ్మ నవ్వు చూడాలా, అక్క ఎదురు రావాలా అంటూ అడిగింది దేవత అడిగింది. అప్పుడు నేనేమన్నాను తెలుసా? వేరే కనులెందుకని, నీ ఉంటే వేరే కనులెందుకని, నీకంటే వేరే బ్రతుకెందుకని. లా 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 లా. మురళీధరని స్వరలహరుల్లో మరణమైన మధురముర. ఒక ముషాయిరాలు ఒక షాయిరీ చెప్పినట్టుగా ఈ వాక్యాన్ని రాసిన నారాయణ రెడ్డి గారికి అక్షరాభివందనములు. ఏకవీర చిత్రం కోసం బాలుగారు సుశీలమ్మ గారు పాడినటువంటి ఈ పాట చివర్లో ఏమి పిలుపు అది ఏమి పిలుపు, బృందాని కుంజముల పూల పూచి అంటూ వచనంలో నాయకుడు ఆలపిస్తూ ఉంటే మ్యూజికల్గా నాయిక పాడుతుంది. ఎక్కడా క్లాష్ కాకుండా పాడించారు మహదేవన్ గారు. అయితే ఈ లెంత్ మొత్తం ఇలాగే సాగితే వచ్చే మొనోటనీని బ్రేక్ చేయడానికి తొందరించరా తొలకరించరా అని 2 ఆలాపనల్ని నాయకుడికి ఇవ్వడం అన్నది మామ సినీ సంగీత పరిజ్ఞానానికి ఒక మచ్చుతునక. ఏకవీర కోసం బాలుగారు సుశీలమ్మ గారు ఆలపించినటువంటి ఆ పాటని ఇప్పుడు పాడి వినిపించడానికి వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. ఇంకెవరినండి? బాలు గారిని అండ్ అలాగే సునీత గారిని.
కృష్ణ నీ పేరు తలచిన చాలు. ఏమి పిలుపు అది ఏమి పిలుపు, బృందాని కుంజముల పూలు పూచి శరదిందు చంద్రికల కేలు సాచి, తరుణాంతరంగముల దాగి దాగి చెడి అందెలందు చలరేగి రేగి నన్ను తొందరించరా పులకరించరా, తొందరించరా తొలకరించరా, బలపు చల్లుగా పలుకరించరా, వల్ల వీరమణి చల్లని ఉల్లము అల్లరి కృష్ణ నీ పేరు తలచిన చాలు. ఏం మాట్లాడమంటారు సార్? అద్భుతంగా పాడారు, అద్భుతమైన సాహిత్యాన్ని అందించారు. ఫస్ట్ పాయింట్ అదేనండి, ఫస్ట్ పాయింట్. ఆ తర్వాతనే ట్యూన్ చేశారు. అది నిజంగా ఆ ఒక్క సమాసం చాలదు. మృదు సమీర కంపిత మనోజ్ఞ కుంతల తమాల పల్లవ జాల కృష్ణ. ఎంత అద్భుతమైన మృదు సమీరానికి కదిలేటటువంటి ఆ తమాల పల్లవల్లాగా ఉన్నాయట కృష్ణుడి. నాకేం ఏది ఇక్కడ అది వచ్చిన గొడవ. జాల కృష్ణ అని పేరు తెలిసిన వెదురు పొదలలో తిరిగి ఎదపానుపుపై పవళించరా, నా పొదిగిన కౌగిట పులకరించరా, నీ స్వరరహరులలో మరణమైన మధురముర. నారాయణ రెడ్డి గారు, వండర్ఫుల్ సాంగ్. థ్యాంక్స్ అండి. జ్యోతి చిత్రంలో సంసారపక్షమైన ఒక సరస గీతం రాసి పడుచు హృదయాలని పరవశింపచేశారు నారాయణ రెడ్డి గారు. తెల్లచీర మల్లెపూలు తీసుకొచ్చి నిద్రావస్థలో ఉన్న కథానాయికని మేల్కొల్పడానికి ప్రయత్నిస్తాడు నాయకుడు. అబ్బా ఎందుకండి ఇవన్నీ అంటూ తెరిచి తెరవని కళ్లతో సమాధానం ఇస్తుంది నాయిక. ఎందుకంటే ఏమని చెప్పను, అందుకేనని ఎలా చెప్పను అంటూ తన ఆత్రాన్ని వెళ్లబోస్తాడు నాయకుడు. మహదేవన్ గారు మహా గమ్మత్తుగా స్వరపరిచినటువంటి ఈ పాటలో బాలు గారు పలికించినటువంటి భావాలు అనితర సాధ్యం. బాలు గారు, రమోలో గారు పాడినటువంటి ఈ పాటని ఇప్పుడు మళ్ళీ బాలు గారు మనకు వినిపిస్తేనే మనందరికీ ఆనందం. వేదిక మీదకి ఆహ్వానం చేస్తున్నాము బాలు గారిని, అలాగే బాలు గారికి జతగా మాళవికని. ఇవన్నీ ఎందుకండి? ఎందుకంటే ఏమి చెప్పను, ఏమిటంటే ఎలా చెప్పను, ఎందుకంటే ఏమి చెప్పను, ఏమిటంటే ఎలా చెప్పను, సత్తుమణిగిన ఈ వేళ మనమిద్దరమే ఉన్న వేళ, సత్తుమణిగిన ఈ వేళ మనమిద్దరమే ఉన్న వేళ, తెల్ల చీర తెస్తే మల్లె పూలు ఇస్తే ఎందుకంటే ఏమి చెప్పను, అందుకే అని ఎలా చెప్పను. అబ్బా ఎప్పుడు అదే. అందాల ఓ పిల్లి అరవకే నా తల్లి, ఇప్పుడిప్పుడే కరుణించే చిన్నారి సిరిమల్లి. అందాల ఓ పిల్లి అరవకే నా తల్లి, ఇప్పుడిప్పుడే కరుణించే చిన్నారి సిరిమల్లి. క్షణము దాటిందంటే మనసు మారునో ఏమో, ఆ క్షణము దాటిందంటే మనసు మారునో ఏమో, అంతగా పని ఉంటే ఆ పైన రావే దయచేసి పూవే. ఇంతకన్నా ఏమి చెప్పను, అందుకే అని ఎలా చెప్పను. కొత్తగా పెళ్ళైన కోడె వయసు జంట కొన్నేళ్ల వరకైన నిదురే పోరాదంట. కొత్తగా పెళ్ళైన కోడె వయసు జంట కొన్నేళ్ల వరకైన నిదురే పోరాదంట. మరి సుద్దులాడాలంట, పొద్దు గడపాలంట, ముద్దులాడాలంట, మోజు
రోజు తీరాలంట. ఇంతకన్నా ఏమి చెప్పను, ఎందుకంటే ఎలా చెప్పను, అందుకే అని ఎలా చెప్పను, ఇంతకన్నా ఏమి చెప్పను. అమితాబ్ బచ్చన్ గారు అమోఘంగా నటించిన హిందీ చిత్రం జంజీర్కి తెలుగు సేత నిప్పు లాంటి మనిషి. నటరత్న రామారావు గారు, నట సార్వభౌమ సత్యనారాయణ గారు పోటీ పడి నటించిన ఈ చిత్రంలో ఒక అద్భుతమైన పాటను రాశారు ఆచార్య నారాయణ రెడ్డి గారు. ఇంచుమించు బాణిని యథాతథంగా హిందీలోంచి తీసుకున్న రెడ్డి గారి సాహిత్యంలోని తెలుగుదనం వల్ల ఈ పాట ఎంతో ప్రాచుర్యానికి నోచుకుంది. ఈ పాట గురించి తాను రాసినటువంటి ఒక పుస్తకంలో ప్రస్తావిస్తూ, ఈ గీతానికి సత్యం గారి స్వరరచన, నా పదరచనతో పాటు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గానేంద్రజాలం ఇంత ప్రాచుర్యం కావడానికి కారణం అంటూ నారాయణ రెడ్డి గారే స్వయంగా ప్రశంసించారు. మరి ఆ పాట ఈ వేదిక పైన పాడడానికి ఆహ్వానించేస్తున్నాము శ్రీ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారిని. దిగి వచ్చి దిగి వచ్చి ఆమెయా ఏమి కావాలంటే మిద్దెలొద్దు మేడలొద్దు పెద్దలెక్కే గద్దెలొద్దంటాను. ఉన్ననాడు లేని నాడు ఒకే ప్రాణమై నిలిచే ఒక్క దోస్తే చాలంటాను, ఒక్క నేస్తం కావాలంటాను. శాశ్వతం స్నేహమే నా జీవితం, స్నేహమే నా శాశ్వతం, స్నేహమే నాకున్నది, స్నేహమే రా పెన్నిధి, స్నేహమే స్నేహమే నా జీవితం, స్నేహమే నా శాశ్వతం, స్నేహమే నా జీవితం, స్నేహమే నా శాశ్వతం. పలికించితే గుండెనే పలికించితే కోటి పాటలు పలుకుతాయి, మమతనే పండించితే మణుల పంటలు దొరుకుతాయి. బాధలను ప్రేమించు భాయి, బాధలను ప్రేమించు భాయి, లేదు అంతకు మించి హాయ్. స్నేహమే స్నేహమే నా జీవితం, స్నేహమే నా శాశ్వతం, స్నేహమే నా జీవితం, స్నేహమే నా శాశ్వతం. కత్తిలా పదునైన చురుకైన మావాడు మెత్తపడిపోయాడు ఎందుకో ఈనాడు. కత్తిలా పదునైన చురుకైన మావాడు మెత్తపడిపోయాడు ఎందుకో ఈనాడు. ఏమిటో నీ
రహస్యం కాస్త ఇకనైనా విప్పబోయి, ఆ రహస్యం కాస్త ఇకనైనా విప్పబోయి, నిండుగా నువ్వు నేడు నవ్వాలి, అందుకు నేనేమి ఇవ్వాలి, నిండుగా నువ్వు నేడు నవ్వాలి, అందుకు నేనేమి ఇవ్వాలి. చుక్కలను కోసుకొని తెమ్మంటావా, దిక్కులను కలిపేయమంటావా, దింపమంటావా, దింపమంటావా ఆ చంద్రుణ్ణి, తుంచమంటావా ఆ సూర్యుణ్ణి, ఏమి చెయ్యాలన్నా చేస్తాను, కోరితే ప్రాణమైనా ఇస్తాను, ఏమి చేయాలన్నా చేస్తాను, కోరితే ప్రాణమైనా ఇస్తాను. దోస్తీకి నజరానా, దోస్తీకి నజరానా, చిరునవ్వురా నాన్న, దోస్తీకి నజరానా, చిరునవ్వురా నాన్న, ఒక్క నవ్వే చాలు వద్దులే వరహాలు. స్నేహమే నా జీవితం, స్నేహమే నా శాశ్వతం, స్నేహమే నా జీవితం, స్నేహమే నా శాశ్వతం. సినిమాలో పాట ఎవరు రాశారు అనేదే కాదు, ఎవరు రాయించుకున్నారు అన్నది ప్రధానం. స్వాతిముత్యం చిత్రంలో నారాయణ రెడ్డి గారి చేత ఒక అపురూపమైన గీతాన్ని రాయించుకున్నారు కళాతపస్వి విశ్వనాథ్ గారు. ఓ అమాయకుడికి ఓ అభాగ్యురాలికి మధ్య సాగే ఈ గీతం రెడ్డి గారిలోని భావనాశక్తికి, విశ్వనాథ్ గారిలోని కల్పనాశక్తికి ఒక మెచ్చుతునగ్గా చెప్పుకోవచ్చు. సువ్వి సువ్వి అనే ఓ దంపుడు పాట దరువులో బరువైన ఇతివృత్తాన్ని పొందుపరిచారు రెడ్డి గారు. అలాగే పదకర్త భావాలకి ఊపిర్లూదారు స్వరకర్త ఇళయరాజా గారు. ఇక బాలు గారు, జానకమ్మ గారుల యుగళం గురించి వేరే చెప్పాలా? ఈ పాటని పాడడానికి మరోసారి శ్రీ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తూ, అలాగే సునీత గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. ఆల్సో సూర్య కార్తిక్ ని కూడా స్టేజ్ మీదకి ఇన్వైట్ చేస్తున్నాము. మీరు రోజు ఇలాగే సాధించేస్తారా? ఇప్పుడే మొదలెట్టానండి. మీ దగ్గర సంగీతం నేర్చుకోవాలని నాకు నేర్పిస్తారా? నేను ఇంకా నేర్పించిందే ఉంది, మీరు ఇంత బాగా పాడుతున్నారు. అవునా? అయితే పైషజ్యము పైషజ్యము ఇప్పుడు మందరం అందరమాట. ఏంటోనండి, మీరు పక్కన ఉంటే నాకు ఇలా గొంతు ఊపితే రాగం అలా వచ్చేస్తుందండి. నేను లేనప్పుడు మీరు పాడుతున్నది మంచి రాగమే, మధ్యమావతి. ఏంటన్నారు? ఒక్క నిమిషం, రాగం పేరేంటన్నారు? మధ్యమావతి. అది దాకా వస్తుందా అండి? మధ్యమావతి కదా, అది లేకపోతే వేరే అదేదో స్వరంగిరం అంటారు, అది ఎలా ఎలా వస్తుంది ఒకసారి వినిపిస్తారా? నీ సరి మ పని సరి ని రి ని సరి ప మ పని సా ని ప మరి మరి నీ సా త న న నా. అబ్బా త న న భలే ఉందండి. తదరి నా భలే ఉందండి. సువి సువి సువాలమ్మ సీతాలమ్మ
గువ మువ సవ్వడల్లే నవ్వాలమ్మ సువి సువి సువలమ్మ సీతలమ్మ గువ మువ సవ్వడల్లే నవ్వాలమ్మ సువి సువి సువాలమ్మ సీతాలమ్మ సువి 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 సువాలమ్మ సీతాలమ్మ అండా దండా ఉండాలని కోదండ రాముని నమ్ముకుంటే అండా దండా ఉండాలని కోదండ రాముని నమ్ముకుంటే గుండె లేని మనిషల్లే నిన్ను కొండ కోనల కొదిలేశాడా గుండె లేని మనిషల్లే గుండె లేని మనిషల్లే నిన్ను కొండ కోనల కొదిలేశాడా అగ్గిలో నాదుకి మొగ్గలాగా తెలిన నువ్వు నిగేవమ్మా ఒకనాడు నింగి నెల నీ తోడు నిగ్గేవమ్మ ఒకనాడు నింగి నేల నీ తోడు సువి 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 సువలమ్మ సీతాలమ్మ చుట్టూ ఉన్న చెట్టు చేమ తోబుట్టులింకా నీకమ్మ చుట్టూ ఉన్న చెట్టు చేమ తోబుట్టులింకా నీకమ్మ ఆగక పొంగే కన్నీళ్ళే నీ ఆకలి తప్పులు తీర్చేనమ్మా ఆగక పొంగే కన్నీళ్ళే నీ ఆకలి తప్పులు తీర్చేనమ్మా పట్టిన గ్రహణం విడిచి నీ బతుకున పున్నమి పండే ఘడియ వస్తుందమ్మా ఒకనాడు చూస్తున్నాడు పైవాడు వస్తుందా నాడు చూస్తాడా పైవాడు సువి 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 సువ్వి సువ్వి సువ్వాలమ్మ సరిగమలతో మమ్మల్ని తీయగా రువ్వారమ్మ. అక్కడ కూర్చొని మీరు కవిత్వాలు రాసుకొని వచ్చి గేయ రచయితల మీరు అయిపోయారు అసలు స్వరాభిషేకం. ముందు మీ శీర్షికతో ఒక కార్యక్రమం చేస్తాం మేము తర్వాత నిజం చెప్పాలి సార్, సుమ పాటలు. రామ్ ప్రసాద్ గారు గణేష్ గారు లేకపోతే నేను ఎందుకు సరిపోతాను చెప్పండి. అవునమ్మా, వాళ్ళు ఉండబట్టి మీరు కూడా పాటలు రాయడం మొదలెడుతున్నారు ఇప్పుడు అంటున్నాను నేను. అదే వాళ్ళే నా గోస్ట్ రైటర్స్. మరి చాలా మంది ఉన్నారు అలాగే, చాలా పేరు సంపాదించుకున్న వాళ్ళ వెనకాతల దెయ్యపు రచయితలు చాలా మంది ఉన్నారు. భలే పాట కదా ఇది. అది మేము కొంచెం ఎక్కువగా ఇంప్రూవైజేషన్ కూడా చేసాం. ఇప్పుడు పాడిన వర్షన్ ఏంటంటే సినిమాలో ఉండే వర్షన్, రికార్డులో ఉండే వర్షన్ వేరే ఉంటుంది. సినిమాలో అక్కడికక్కడ షార్ట్ కోసం అని వేరే చెప్పించారు డైలాగులు. ఈవిడ అది చూసి రాసి పెట్టుకున్నారనమాట, అది చెప్తే బాగుంటుంది మజా అని. ఈ అందరూ అనుకునేది ఏంటంటే ఇతను మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్గా పాట పాడుతుంటాడు అంతే తప్ప
అందులో నేను అతను వదిలేసాడని దుఃఖపడేదేం లేదు. వీడు ఎవడో నేర్పిస్తే నేర్చుకున్న పాట, వాడు అలాగే పాడుతుంటారు అనమాట. మిగతా ఎక్స్ప్రెషన్ అంతా కూడా అటు రాధిక దగ్గర నుంచి వస్తుంది. అసలు కన్సెప్షన్ ఆఫ్ దట్ బ్యూటిఫుల్ సిచ్యువేషన్ వేర్ ది హీరోయిన్ సేస్ వాట్ హర్ లైఫ్ ఈజ్, అండ్ వీడు ఒక అమాయకంగా వీడి పాటికి పాటలు పాడుకుంటూ గంతులు వేసుకుంటూ ఉండడం అనేటటువంటిది ది ఫస్ట్ బాండేజ్ బిట్వీన్ దెమ్ అన్నది విశ్వం గారు చాలా అందంగా అక్కడి నుంచి పెట్టారు. ఈ సువి సువి అన్నది యాక్చువల్గా కర్ణాటకలో చాలా ఎక్కువ ఊత పదం. అది సువి సువాలే అనేది మామూలుగా దంపుడు పాట లాంటిది. ఇది అప్పుడు వస్తుంది. అప్పుడు కర్ణాటక తెలుగు అని ఏం లేవండి, అంతా ఒకటిగానే ఉండేవి. అది దాన్ని అందులో నేను చెప్పాను కదా, మాండలికాలు ముఖ్యంగా జానపదం వెళితే ఆయన రాయలేనివి లేదు. యాక్చువల్గా ఆయన ఆ రంగంలోకి ఎక్కువగా అడుగు పెట్టలేదు. కానీ నారాయణ రెడ్డి గారు హీ కుడ్ రైట్ బ్యూటిఫుల్. తెలంగాణ యాస కానివ్వండి, కృష్ణ కానివ్వండి, ఏదైనా సరే అద్భుతంగా రాయగలరు ఆయన దీంట్లోకి వెళ్ళి సగం ట్యూను సగం రాసింది, రెండు ఉన్నాయి ఇందులో. రాస్తూ ఉంటే కొంచెం వాడు ట్యూన్ చేయడం రాజా, కొంత ఈయన ఇచ్చిన తర్వాత దానికి ట్యూన్ చేయడం. బట్ వెరసి చాలా అద్భుతంగా తయారైంది పాట. మాత్రం చాలా మంచి పాట ఈ రోజుకైనా కూడా. వరం. థ్యాంక్ యూ సార్, అండ్ థ్యాంక్ యూ సూర్య కార్తిక్, మీరు కూడా చాలా బాగా పాడారు. థ్యాంక్ యూ. సూర్య కార్తిక్ పాడినటువంటి వర్షను చాలా మంది నేనే పాడాను ఆలాప్ అనుకుంటారు. అది దూరంగా ఓ పడవలో వెళ్తూ వచ్చేది. అది తమిళనాడులో చాలా ప్రఖ్యాతిగాంచినటువంటి ఒక నటులు ఉండేవారు, క్యారెక్టర్ ఆర్టిస్ట్ టిఎస్ బాలయ్య గారని. వాళ్ళ అబ్బాయి సాయిబాబా అని, అతను మంచి గిటారిస్ట్, బాగా పాడేవారు. ఇళయరాజా దగ్గర గిటారిస్ట్గా ఉంటున్నప్పుడు ఆ పోర్షన్ ఆయన పాడిందనమాట. ఆయన లేరు కీర్తిశేషులు. సో దట్ క్రెడిట్ గోస్ టు హిమ్ ఆల్సో. కళాతపస్వి విశ్వనాథుని స్వాతికిరణం చిత్రంలో 3 పాటలు రాశారు నారాయణ రెడ్డి గారు. 3 పాటలు వేటికవే సాటి. ముఖ్యంగా సరస్వతీ స్తుతి రూపకంగా సంస్కృత సమాస భరితంగా రచించిన సంగీత సాహిత్య సమలంకృతి అన్న పాట ఆ చిత్ర గీతాల సాహిత్యానికే మకుటాయమానం. అచ్చమైన కరహర ప్రియ రాగంలో మహదేవన్ గారు, అదేలేండి గురువు గారి పేరు మీద పుహళేంది గారు స్వరపరిచినటువంటి ఈ గీతాన్ని బాలు గారు బృందం అత్యద్భుతంగా ఆలపించారు. ఆ పాటని ఇంతకుముందు ఈ స్వరాభిషేకం వేదిక మీద కొద్దిగా పాడి వినిపించారు బాలుగారు. ఈసారి మాత్రం పూర్తిగా పాడి మనందరినీ పరవశింప చేయవలసిందిగా బాలుగారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. అలాగే పాడుతా తీయగా సింగర్స్ ని కూడా ఆహ్వానిస్తున్నాము. రిగమపదని సా నిరవమగరి సరి ఆ సంగీత సాహిత్య సమలంకృతే సంగీత సాహిత్య సమలంకృతే స్వరరాగ పదయోగ సమభూషితే సంగీత సాహిత్య సమలంకృతే స్వరరాగ పదయోగ సమభూషితే భారతి మనసా స్మరామి భారతి మనసా స్మరామి శ్రీ భారతి శిరసా నమామి శ్రీ భారతి శిరసా నమామి సంగీత సాహిత్య సమలంకృతే శశిహాసిని నాదనాదాంత పరివేషిణి ఆత్మ సంభాషిణి వేద వేదాంత వనవాసిని పూర్ణ శశిహాసిని నాదనాదాంత పరివేషిణి ఆత్మ సంభాషిణి వ్యాస వాల్మీకి వాగ్దాయిని వ్యాస వాల్మీకి వాగ్దాయిని జ్ఞానవల్లి సముల్లాసిని సంగీత సాహిత్య సమలంకృతే స్వరరాగ
సమలంకృతే సత్య సందీపిని సకల సుకళా సమున్వేషిణి సకల సుకళా సమున్వేషిణి సర్వరసభావ సంజీవిని సంగీత సాహిత్య సమలంకృతే స్వరరాగ పదయోగ సమభూషితే भारती मनसा स्मरामि श्रीभारती शिरसा नमामि संगीत साहित्य समलंकृते మనసుకి సాంత్వన కలిగించేటువంటి మంచి ఔషధం లాంటి పాటను అందించారు నారాయణ రెడ్డి గారు. అండ్ అంతే అద్భుతంగా పూర్తిగా సంస్కృతంలో రాసిన పాట. ఆయన ఎంత గొప్ప విశేషణాలు రాశారు అమ్మవారి కంటే చెప్పడం. ఆత్మ సంభాషిణి అన్నది వినగానే ఏడుపు వస్తుంది ఎవరికైనా కూడా. ఆత్మ సంభాషిణి చాలా గొప్ప మాట. వేద వేదాంత వనవాసిని పూర్ణ శశిహాసిని నాదాంత పరివేషిణి ఆత్మ సంభాషిణి వ్యాసుడికి వాల్మీకికే వాగ్దాయిని ఆవిడ జ్ఞానవల్లి సముల్లాసిని. చాలా గొప్ప 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 మాటలు రాశారండి. ఈ అమ్మ పెట్టబట్టే ఈ అక్షర భిక్షతోటి మేమందరం కూడా బతుకుతున్నాం ఇవాళ. ఆ తల్లి కరుణా కటాక్షాలు లేకపోతే, గురుకృప లేకపోతే, నాలాంటి గురువు లేని వాడికి ఎందుకనో ఆ తల్లి అంత భిక్ష పెట్టింది నిజంగా. లేకపోతే ఇలాంటి పాటలు పాడే అవకాశం నాకు రాదు. పుహళేంద్ర గారు చేసిన పాట ఇది. ఎంత అందంగా నా చేత పాడించుకున్నారో, నాకు నేర్పించారో పాటని, చిన్నపిల్లాడికి నేర్పించినట్టు. ఇలాంటి పాటలన్నీ నేను చెప్పినట్టుగానే నాకు వరం. ఆ వరదాయి ఆ అమ్మ కరుణామయి ఆవిడిచ్చింది నాకు ఈ పాటలన్నీ. ఎంత పెద్ద దర్శకుడైనా, ఎంత పెద్ద నటుడైనా సరే నా స్థాయి ఇది, నేను దీనికంటే ఎక్కువ రాస్తాను కానీ తక్కువ రాయను అని భీష్మించు కూర్చుని భాషను రాణింపుకు తెచ్చినటువంటి మహానుభావుల్ని ఇవాళ మన మధ్యలో ఇక్కడ చూడడం, వారి ముందు వారు చేసినటువంటి కొన్ని పాటలు పాడడం అనేటటువంటిది నా అదృష్టంగా, మన అదృష్టంగా భావించుకుంటూ వారికి చిరు సత్కారం మనం అందరం కలిసి చేసుకోవాలని సమలంకృతే స్వరరాగ పదయోగ సమభూషితే సంగీత సాహిత్య సమలంకృతే స్వరరాగ పదయోగ సమభూషితే హే భారతి మనసా స్మరామి శ్రీభారతి శిరస నమామి. రామోజీ ఫిల్మ్ సిటీ స్థాపక నిర్వాహకులు డాక్టర్ రామోజీరావు గారు ఏర్పాటు చేసిన ఈ స్వరాభిషేకం కార్యక్రమంలో పాల్గొనే అవకాశం కలిగినందుకు నా మనసు ప్రపూర్ణమైంది. ఈనాడు నేను రచించిన గీతాలు, సినిమా గీతాలను అగ్రేసర సినీ గాయక మౌళి, ఈ బహుభాషా గాయకుడు కాదు, జాతీయ స్థాయి గాయకుడు డాక్టర్ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ప్రధాన
గాత్రధారిగా, తర్వాత మిగతా గాయనీమణులు, గాయకులు, వారి సహగాయక గాయనీమణులుగా ఈ కార్యక్రమాన్ని నిర్వర్తిస్తున్నందుకు చాలా సంతోషం. ఈ స్వరాభిషేకానికి నా హృదయంలో నాటుకున్న అక్షరాలను అభిషేకంగా, అంటే అక్షరాభిషేకంగా అందిస్తున్నాను నేను. నమస్కారం.